నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టకరం. దీనిలో చనిపోయినటువంటి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, అలాగే అధికారుల మధ్య సమన్వయ లోపం ఈ ఘటనను బట్టి క్లియర్గా తెలుస్తుంది. ఎవరికొకరు సమన్వయం చేసుకోకుండా. సో ఎందుకంటే ఇలాంటి పర్వదినాల్లో కొన్ని లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు తిరుపతిలో. సో ఈ టికెట్ల కోసం కూడా చాలా పెద్ద ఎత్తున తోపులాట్లు జరుగుతూ ఉంటాయి. దీన్ని గమనించి ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమాలు జరగకుండా, నిష్ణాతులైనటువంటి అధికారుల్ని నియమించకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులతోనే కాలం గడిపినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి సంబంధించినటువంటి బాధ్యుల మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అత్యంత బాధ్యతాయుతంగా జరిపినటువంటి అధికారుల మీద కక్ష సాధింపు చర్యలకే పాల్పడడం చూస్తున్నామే కానీ వాళ్ళని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక్క తాటి మీద నడిపి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థగా ఇప్పటికే పేరుంది. దాని వన్నె తగ్గకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు, అలాగే టీటీడీ కేవలం లడ్డు వివాదం ఒక పక్క తీసుకొచ్చి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే, రాజకీయ వేధింపులకు మాత్రమే, అలాగే రాజకీయ కుట్రలకు మాత్రమే కేంద్రంగా చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, అలాగే బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా, అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.